పాట చేతులు ఎత్తండి. వచ్చా? అరే ఇప్పుడు మీరే పాడతారు అనమాట. అన్నిటికీ చేతులు ఎత్తడం బాగా అలవాటైంది కదా, మీరే పాడాలి. ఒకసారి పాడతాం, వినండి. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. మొదటి వచనం. నీతి కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. రైట్, ఇప్పుడు మీరే పాడతారా? ఇక్కడ మాత్రం బాయ్స్ బాగా ఆడుకుంటున్నారు. మీరు ఆడుకుంటే మాత్రం చూసుకోండి, ఈరోజు VBS ఫస్ట్ డే. అర్థమైందా? ఓకే, ఇప్పుడు అందరం కలిసి పాడదాం. సాంగ్ నెంబర్ 4. ఓకే, మీరు సాంగ్ షూట్ చూస్తేనే మీకు పాట వస్తుంది, మమ్మల్ని చూస్తే రాదు. నన్ను షైన్ అక్కని చూస్తే పాట రాదు, పాటలు షీటే చూడాలి. ఓకేనా? కలిసి పాడదామా పిల్లలు? పాడదామా పిల్లలు? పాడతారా పాడరా? పాడతారా పాడరా? పాడతారా పాడరా? రైట్, అందరం కలిసి పాడదాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, పాడాలి. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. పాడాలి పాడాలి. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. బాయ్స్ జయము. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నీతి కరముచే నీతి కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేవుడే మా బలం, దేనికి భయపడం. పాడాలి. దేవుడే మా బలం,
స్తోత్రం. ఇప్పుడు మీరే గట్టిగా జయమునిచ్చు. బాయ్స్ బాగా పాడతారు. హల్లెలూయా హల్లెలూయా. పాడేదం ఆనందధ్వనితో సాగేదం హల్లెలూయా హల్లెలూయా పాడేదం. జయం జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. రెండవ వచనం. అద్భుత దేవుడు, సృష్టికి కారకుడు. అద్భుత దేవుడు, సృష్టికి కారకుడు. యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. జయమునిచ్చు జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. ఆఖరి వచనం. నిజమైన దేవుడు సృష్టికి సత్యవంతుడు, నిజమైన దేవుడు సత్యవంతుడు. కాపాడువాడు కునుకడు నిద్రించడు. కాపాడువాడు కునుకడు నిద్రించడు. దేవుని అందరు కలిసి జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడెదం. జయము. బాయ్స్ కొంచెం గట్టిగా. లాస్ట్ అండ్ ఫైనల్. దేవునికి రైట్, వెరీ గుడ్. సాంగ్ నెంబర్ 1 పాడుతూ ఉంటాం. దయచేసి క్లాసెస్కి డివైడ్ అవుతారు. టైం అయింది. సో ఒకసారి పాడదాము. దాని తర్వాత సెకండ్ టైం పాడేటప్పుడు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాము. అప్పుడు క్లాసెస్కి డివైడ్ అవుదాం. ఓకేనా? ఫస్ట్ ఒకసారి పాడదామా సాంగ్ నెంబర్ 1. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళదామోరన్నా. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళదామోరన్నా. ఆయన యొద్దకు వెళదామోరన్నా. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు,
యొద్దకు వెళదాము రన్నా, ఆయన యొద్దకు వెళదాము రన్నా. యేసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు, పాడాలి. ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు. యేసయ్యా నిన్ను ఆయన యొద్దకు. రైట్. సీనియర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేతులు ఎత్తండి అమ్మ ఒకసారి. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 2 3 బాయ్స్, 3 గర్ల్స్. ఎంతమంది ఉన్నారమ్మా? 1 2 3 4 5 6 7. బ్రదర్ రైట్. సీనియర్ కదా నువ్వు కూడా? నువ్వు వెనకలు వెళ్ళి కూర్చో. రైట్. జూనియర్స్ ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఆగండి ఆగండి, అందరు కాదు, ఎవరు పడితే వాళ్ళు ఎత్తడమేనా? 5వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు 5 6 7 8 పరీక్షలు రాసిన వాళ్ళు కూడా ఎత్తండి. బాయ్స్ ఎత్తండి రా నాయన, మీకు మళ్ళీ సపరేట్గా చెప్పాలా? దించండి. రైట్. కేజీ పిల్లలు ఒకసారి చూడండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చేతులు ఎత్తండి ఒకసారి. 4th క్లాస్ ఎగ్జామ్ రాసావా నువ్వు? 5th క్లాస్ నా ముందుకు రా. ఏం చేస్తావు సార్ వెనకాల నువ్వు అక్కడ? ముందుకు రా. ఆయనే మీ బాబా కాపా? ఆ బాబు ముందుకు రమ్మని చెప్పండి. అది చేతులు దించండి. రైట్. ఇంకోసారి పాడదాం, దాని తర్వాత మీకు అక్కడ రెడీ చేస్తున్నారు, అక్కడికి పంపిస్తాం. సాంగ్ నెంబర్ 1. One, two, three, go! వెళదాము రన్నా, ఆయన యొద్దకు వెళదాము రన్నా. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదాము రన్నా, ఆయన యొద్దకు వెళదాము రన్నా. రైట్. సీనియర్స్ వస్తే నిలబడండి అమ్మా. సీనియర్స్ 9 పరీక్షలు రాసిన వాళ్ళు నిలబడండి. 9th 10th. నువ్వెందుకు నిలబడ్డావు? ఇంటర్. మీరు ఎన్నో క్లాస్ అమ్మా ఇక్కడ పిల్లలు? ఎన్నో క్లాస్? ఓకే రైట్. సో మీరు లైన్లో అక్కడ వెనకాల ఎన్నో క్లాస్ నువ్వు? 9th ఎగ్జామ్ రాసావా? 8th ఎగ్జామ్ రాసావా? కూర్చో. 9th ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే. 9th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు. రైట్. మీరు అక్కడ మీకు తెలుసు కదా లాస్ట్ టైం వెళ్ళినట్టు. సో ముందు బాయ్స్ వెళ్ళండి, అక్కడ మ్యాథ్స్ చూడండి ఒకసారి. మీరు బాయ్స్ వెళ్ళకి ఇదే సాంగ్ పాడుతూ ఉంటాము. దాని తర్వాత సీనియర్ టీచర్స్ ఎవరైనా ఉన్నారక్క? సీనియర్ టీచర్స్ మీరు వెళ్ళండి అక్క. మీరు వెళ్ళండి అక్క. రైట్. సేమ్ సాంగ్. 1 2 3 గో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదాము రన్నా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదాము రన్నా, ఆయన యొద్దకు వెళదాము రన్నా. యేసే నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ఇప్పటికీ
స్థానంలో గాయమయ్యాడు. ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు. యేసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు. ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. ఆయన యొద్దకు వెళదామో రన్నా. రైట్. సో నౌ జూనియర్స్ 5వ తరగతి పరీక్షలు రాసినప్పటి నుంచి 5, 6, 7, 8 నిలబడండి. 4th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో? 4th ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైట్. 4th ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇక్కడే కూర్చోండి. 5th ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే. 5 ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5వ తరగతి. ఓకేనా? రైట్. ఫస్ట్ బాయ్స్ వెళ్తారు. అక్కడ అక్క ఉంది, జయమన్ ఆంటీ ఉంది, ఆంటీ తీసుకెళ్తుంది బాయ్స్ని వరుసగా లైన్లో. సచివాలయం అక్క. ఓకే, లైన్లో వెళ్ళాలి. రైట్. సేమ్ సాంగ్. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. లైన్లో వెళ్ళండి, చెప్పులు వేసుకొని. యేసయ్య నిన్ను స్మైలీ. ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు లైన్లో. వెళదామో రన్నా. ఆయన యొద్దకు వెళదామో రన్నా. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. ఆయన యొద్దకు వెళదామో రన్నా. యేసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు. ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు. యేసయ్య నీ స్థానంలో గాయమయ్యాడు. ఆయన నీ పాపాలను క్షమించి వేశాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు వెళదామో రన్నా. ఆయన యొద్దకు వెళదామో రన్నా. రైట్. బాయ్స్ దగ్గర రండి. గర్ల్స్ కూడా దగ్గర రావాలమ్మా. హలో గర్ల్స్, మీరే దగ్గర రండి. అక్క మీరు టీచరే కదా అక్క, మీరు ముందుకు వచ్చి కూర్చోండి, పర్వాలేదు. ఈ స్పీకర్ దగ్గరకు వచ్చి కూర్చోండి, నో ప్రాబ్లం. మీ పాపతో వచ్చి కూర్చోండి, ఏం కాదు. అమ్మ మీరు కూడా రావాలి అక్కడ వెనకాల. రండి తల్లి, మీరు పిల్లల మధ్యలోకి వచ్చి కూర్చోండి. వాళ్ళు మీరు లేకపోతే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. మీరు ముందుకు రండి అక్క. సిస్టర్ మీరు ముందుకు రండి.
ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వెనకాల వినిపించట్లేదు. బాయ్స్ 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 సైడ్ వెనకాల ప్రైజ్ ద లార్డ్. ఓకే. సో మనకు వీబీఎస్లో ఏమేమి నేర్పిస్తారు? మీరు ఇదేనా ఫస్ట్ టైం ఎవరికైనా వీబీఎస్ రావడం? వచ్చున్నారా? సో వీబీఎస్లో ఏమేమి నేర్పిస్తారు? సాంగ్స్, ఇంకా స్టోరీస్, మెమరీ వర్స్, ఇంకా ఇంకా యాక్టివిటీస్. ఓకే, వెరీ గుడ్. డాన్స్ కదా, యాక్షన్ సాంగ్స్ అంటారు. ఓకే, యాక్షన్ సాంగ్స్, స్టోరీస్, సాంగ్స్. ఓకే, సరే. ఇప్పుడు ఇంతవరకు సాంగ్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టోరీ టైంకి వచ్చాం. ఎంతమంది స్టోరీస్ అంటే ఇష్టం? స్టోరీస్ స్టోరీస్ నీకు స్టోరీ ఇష్టం లేదా? కథలు ఇష్టం లేదా నీకు? కథలు ఇష్టం లేదా? ఓకే. సో ఈరోజు మనం ఒక మంచి యానిమల్ గురించి, ఆ యానిమల్ దాని తర్వాత దాన్ని మేపుతారు కదా, వాళ్ళ గురించి నేర్చుకుందాం. సో మీకు ఎవరైనా ఇంట్లో కుక్కలు, పిల్లులు ఉన్నాయా? ఎవరైనా పెంచుకుంటున్నారా? ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో? ఏముంది? క్యాట్స్ ఉన్నాయా? ఏం పేరు క్యాట్ పేరు? మీ క్యాట్ పేరు ఏంటి? బ్లాకీ, వైట్. కలర్స్ అడగలేదురా, పేరు అడిగాను. పేరు పెట్టలేదా? ఇంకెవరైనా ఇంట్లో డాగ్స్ ఉన్నాయా? డాగ్ ఉందా? ఏం పేరు? టాన్ ఆ పేరు? హే, మంచిగా ఉంది. దాని తర్వాత ఇంకా మేకలు, గొర్రెలు, ఫిషెస్ ఉన్నాయా? పేర్లు పెట్టావా? ఏమేమి ఫిషెస్ ఉన్నాయి? గోల్డ్ ఫిష్, వైట్ ఫిష్, బ్లాక్ ఫిష్, అవేనా? ఓకే, సరే. ఈరోజు మీకు మేకపిల్ల అంటే తెలుసా? మేకపిల్ల తెలుసు కదా, ఏమంటారు ఇంగ్లీష్లో? గోట్. సరే, అలాగనే గొర్రెపిల్ల ఉంటుంది, దాన్ని షీప్ అంటారు. ఓకేనా? సో ఈరోజు మనం ఒక గొర్రెపిల్ల, ఒక చిన్న గొర్రెపిల్ల గురించి నేర్చుకుందాం, సరేనా? సో నేర్చుకునే ముందు ఒక ప్రేయర్ చేసుకుందాం. ఓకే, అందరు నీల్ డౌన్ చేయండి. 1 2. 1 అంటే మోకాలు, 2 అంటే చేతులు జోడించాలి. అందరూ నీల్ డౌన్ చేయాలి. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే నేను స్ట్రైట్గా నీల్ డౌన్ చేయాలని చెప్పాయి. ఏంటి ఇక్కడ తల కింద పెట్టేశారు? స్ట్రైట్గా, అందరూ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్, మోకాళ్ళు ఉంచండి, చేతులు జోడించండి. అందరు 2, కళ్ళు మూయాలి. 3. అందరు కళ్ళు మూసారా? ఓకే. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినం ఫస్ట్ డే వీబీఎస్లో మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసినందుకై స్తోత్రం ప్రభా. ఇప్పుడు చెప్పబోయే వాక్యము ఈ బిడ్డల హృదయాల్లో మీరే నాటండి ప్రభా. చెప్పేదాన్ని ప్రభా నాకు కూడా నీ నోటి బురుగా వాడుకోండి ప్రభా. ప్లీజ్ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి ఒక్క సాతాను ఒక కార్యం యేసునామంలో బంధిస్తూ యేసునామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, కూర్చోండి అందరు. ఒక ఊర్లో, ఇప్పుడు స్టోరీ టైంకి వెళ్ళిపోదాం. ఓకే, ఒక ఊర్లో యేసయ్య వెళ్ళి అందరికీ వాక్యం చెప్తున్నారనమాట. చెప్తుంటే అక్కడ ఇలాంటి మంది చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, తాత వాళ్ళు, అవ్వలు అందరు వచ్చారంట. అందరు వచ్చి యేసయ్య ఏం చెప్తారో అని వింటా ఉన్నారంట. మీలాంటి చిన్నపిల్లలు చాలామంది వచ్చారంట. దాని తర్వాత కొంతమంది వచ్చారంట, వాళ్ళు యేసయ్య ఏమేం తప్పులు చెప్తున్నారో కూడా చూడడానికి వచ్చారంట. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు యేసయ్య ఏం తప్పులు చెప్తారా, లేకపోతే ఆయన తప్పు చెప్తే దాన్ని పట్టుకుందామా అని చెప్పి ఆయన్ని చూడడానికి వచ్చారంట. సో ఇట్లా ఇక్కడ యేసయ్య కూర్చొని చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పాను కదా, పిల్లలు,
పిల్లలు, పెద్ద ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరూ వచ్చారంట ఏసయ్య అని చెప్పడానికి, ఏసయ్యని చూడడానికి, ఆయన ఏం చెప్తాడో వినడానికి. సరే అని చెప్పి ఏసయ్యకి మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం అనుకుంటున్నామని తెలుసు కదా. ఇప్పుడు మన హృదయంలో నేను ఇది చేయబోతున్నానంటే ఏసైకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏసై ఏం తప్పు చెప్తారో అని చూడడానికి కొంతమంది వచ్చారని చెప్పాను కదా. వాళ్ళు వస్తే ఏసయ్యకి ముందే తెలిసిపోయిందంట, ఓహో వీళ్ళని ఏం తప్పు చెప్తానో వాళ్ళను పట్టుకోవడానికి వచ్చారు. సో నేను వాళ్ళకి ఒక స్టోరీ చెప్పాలని ఏసయ్య ఒక స్టోరీ చెప్తారంట. అందులో ఇది చూడండి, నేను చెప్పాను కదా గొర్రెలు, ఈ గొర్రెల గురించి ఏసయ్య స్టోరీ చెప్పాడంట. ఈ గొర్రెలు ఏంటంటే, ఒక ఆయనకంట చాలా గొర్రెలు ఉన్నాయంట. మీకు ఎన్ని? ఒక కుక్క, 2 పిల్లులు, లేకపోతే 1 గోట్ అట్లా ఉంటాయి కదా మీకు పెట్స్. ఈయనకి చాలా గొర్రెలు ఉన్నాయంట. సరే అని చెప్పి ఈయన చాలా మంచి, అందరు పిక్చర్ చూడాలి, కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుందా? సో ఈయన అంట చాలా మంచి. ఇప్పుడు గొర్రెల్ని మేపే వాళ్ళని ఏమంటారు? షెపర్డ్ అంటారు, ఇంగ్లీష్లో షెపర్డ్ అంటారు, తెలుగులో గొర్రెల కాపరి అంటారు. సరేనా? సో ఈయన చాలా మంచి గొర్రెల కాపరంట. ఈ గొర్రెలకి ఏమీ కాకుండా, ఇప్పుడు గొర్రెల్ని మేత వేయడానికి ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? గర్ల్స్ ఎవరు చెప్పట్లేదు. అడవికి. గొర్రెలు ఏం తింటాయి? గడ్డి. అడవికి వెళ్తారు, గడ్డి తింటాయి, నీళ్లు తాగుతాయి. అడవిలో ఇంకేమేం జంతువులు ఉంటాయి? సో ఆ జంతువులన్నీ వచ్చి గొర్రెల్ని అటాక్ చేస్తాయి కదా. సో గొర్రెలకి చాలా ప్రొటెక్షన్ కావాలి కదా. అవన్నీ వచ్చి గొర్రెల్ని అటాక్ చేస్తాయి కదా. లయన్ వచ్చి గొర్రెని చంపి తినేస్తుంది కదా. సో టైగర్ కూడా వస్తుంది. సో ఈ కాపరి వస్తాయి, అన్నీ చెప్పారు కదా, అన్నీ వచ్చి తింటాయి గొర్రెల్ని. సో వీటికి చాలా ప్రొటెక్షన్ కావాలి కదా. సో ఈ కాపరి అంట వాటికి చుట్టూ, అసలు నువ్వు ఆ గొర్రెలు మేత వేస్తుంటే అస్సలు నిద్రపోడంట. మనం ఏం చేస్తాం? అవి తింటున్నాయిలే అని చెప్పి మనం పక్కకు పోయి నిద్రపోతాం కదా, కానీ అట్ట చేయలేదంట. సో గొర్రెలు మేత వేస్తుంటే వాటి దగ్గరే నించొని వాటిని ప్రొటెక్ట్ చేస్తా, ఎక్కడి నుంచైనా సింహం వస్తుందా, ఎక్కడి నుంచైనా ఎలుగుబంటి వస్తుందా, నక్క వస్తుందా, టైగర్ వస్తుందా, జిరాఫ్ వస్తుందా, ఎలిఫెంట్ వస్తుందా అని చెప్పి కాసుకొని చూస్తూ ఉన్నాడంట. సో డైలీ వాటిని ఒక్కరోజు తింటే సరిపోతుందా గొర్రెలకి? లేదు కదా, డైలీ తీసుకెళ్ళాలి కదా. డైలీ వెళ్తాడు, వెళ్ళి వాటిని క్షేమంగా మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. సో ఒకరోజు ఏమైందంటే, అలా మేతకి అడవికి తీసుకెళ్ళాడు. అవి మంచిగా తినేసాయి, నీళ్లు తాగేసాయి. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అన్నీ లెక్క పెట్టాలి కదా, అన్నీ వచ్చాయో రాలేదో. సో ఈయన దగ్గర 100 గొర్రెలు ఉన్నాయంటే. ఎన్ని ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయంట. సో ఇప్పుడు మనకందరికీ ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉంది. సో ఈ గొర్రెలకి కూడా ఒక చిన్న ఇల్లు ఉందంట. చూడండి ఎట్లా ఉందో ఇల్లు. చుట్టూరు ఫెన్సింగ్, వాటికి పడుకోవడానికి మెత్తగా బెడ్ అంటే గడ్డి, మంచిగా మెత్తగా బెడ్, చుట్టూరు ఫెన్సింగ్లోకి ఏమీ రాలేదు. ఒక సింహం రాలేదు, నక్క రాదు, ఎలుగుబంటి రాదు, ఏది అటాక్ చేయలేదు. సో అంత మంచి స్ట్రాంగ్ ఫెన్సింగ్ కట్టాడనమాట. మన ఇంట్లో కూడా ఉంటే ఎవ్వరు రాలేరు కదా, మనం డోర్ తెరిస్తే తప్పించి ఎవరు రారు కదా ఇంట్లోకి. సో మంచిగా స్ట్రాంగ్ ఫెన్సింగ్ కట్టాడంట ఆ గొర్రెల కాపరి. కట్టేసి సో ఆ షీప్స్ అన్నిటినీ లోపలికి తీసుకెళ్తున్నాడంట. కౌంట్ చేయాలి కదా షీప్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇక్కడ వచ్చి ఎన్ని షీప్స్ ఉన్నాయని చెప్పాను? 100 షీప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి లెక్క పెట్టి 1, 2, 3, 4 అలా లెక్క పెడుతూ 90, 91, 92, 93 చెప్పండి, 95, 96, 97, 98, 99, 99 ఉన్నాయి, 100 లేవంట. ఒకటి మిస్ అయిపోయింది. మళ్ళీ డౌట్ వచ్చి లేదు నేను కౌంట్ మిస్ అయిపోయి ఉంటానులే, తప్పు లెక్క పెట్టుంటాను అని చెప్పి మళ్ళీ లెక్క పెట్టంట ఫస్ట్ నుంచి. మళ్ళీ 1, 2, 3, 4
అక్కడి నుంచి లెక్క పెడుతూ మళ్ళీ 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 అంతే వస్తుందంట. నెక్స్ట్ 100 రావట్లేదు. ఒక గొర్రె పిల్ల మిస్ అయిపోయింది. దాంతో చాలా కంగారు పడిపోయాడంట. ఇప్పుడు మీరు కూడా మీకు చాక్లెట్స్ ఒక 10 చాక్లెట్స్ ఇచ్చారనుకోండి, మీరు భద్రంగా దాచిపెట్టుకుంటారు, లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఒకటి మిస్ అయిపోతే కంగారు వస్తుంది కదా, అయ్యో ఎక్కడైనా దారిలో పడేసుకున్నానా, లేకపోతే పాకెట్లో మిస్ అయిపోయిందా, ఎవరైనా దొంగతనం చేసేసారా నా దగ్గర నుంచి, చాలా బాధపడతారు కదా. సో ఈ గొర్రెల కాపరి ఇంత మంచిగా గొర్రెల్ని చూసుకునే గొర్రె కాపరి ఒక్క గొర్రె మిస్ అయిపోయిందని చాలా కంగారు పడిపోయాడంట. అయ్యో ఒక్క గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైపోయిందని చెప్పి చాలా కంగారు పడిపోయి మిగిలిన గొర్రెలన్నిటినీ లోపలికి పంపించేసి వాటిని కాపలాగా ఇంకొక ఆయన్ని పెట్టేసి అడవిలోకి మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. అది రాత్రి అడవికి వెళ్ళడం క్షేమమేనా? కాదు కదా. మనుషుల్నే సింహాలు, టైగర్స్ అటాక్ చేస్తాయి కదా. సో అయినా ఏం పర్వాలేదని చెప్పి, ఆ కాలంలో లైట్లు, టార్చ్ లైట్, ఫ్లాష్ లైట్స్ అలా ఏం లేవు. సరే అని చెప్పి వెళ్ళిపోయాడంట పరిగెత్తుకుంటా మళ్ళీ అడవికి. వెళ్ళిపోయి ఆ గొర్రెకి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? ఇప్పుడు మీరు ఏం పేరు? నాకేం అర్థం కాలేదు. ఏం పేరు పెడదాం గొర్రెకి? సరే ఇప్పుడు మీరు డాగ్కి పెడతారు కదా, డాగీ లేకపోతే బ్లాకీ లేకపోతే టోనీ, ఏదో ఒక పేరు పెడతారు కదా. సరే గొర్రెకి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? రాజునా? సరే అడవిలోకి వెళ్ళి రాజు రాజు అని అరుస్తున్నాడంట. ఎక్కడ వినిపించట్లేదు. అడవిలో ఎన్ని సింహాలు ఉంటాయి, ఎన్ని టైగర్స్ ఉంటాయి, ఏమైనా వచ్చి ఏదైనా చేసేయచ్చు కదా. అరుచుకుంటూ పోతున్నాడు, ఎక్కడున్నావు. అక్కడ ఎన్ని ముళ్ళులు కూడా ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, గుంటలు ఉంటాయి. ఏ గుంటలో పడిపోయిందో అని చెప్పి ఎత్తుక్కుంటా పోతున్నాడంట. అస్సలు కనపడలేదు. చూడండి ఎట్లా అరుస్తున్నాడు. మీరు అరవండి. ఏం పేరు? రాజు అని కదా పెట్టింది, అరవండి. అస్సలు ఓకే ఆ గొర్రె అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదంట. అయ్యో ఎక్కడుందో అని చాలా కంగారు పడిపోయి అలా వెతుక్కుంటూ వెళ్తుంటే ఎక్కడి నుంచో చిన్నగా మే మే అని వినిపించిందంట సౌండ్. ఎట్లా అరుస్తాయి గొర్రెలు? బే బే. అరే మేకనా గొర్రెనా రాట అరిచేది? నేను మే అంటే మీరు కూడా మే అనేస్తారా? గొర్రె ఏమని వస్తుంది? బాగా నరుస్తుంది కదా. సరే ఎక్కడో మెల్లగా బా బా అని స్లోగా అరుస్తుందంట. మీలాగా గట్టిగా అరవట్లా, చిన్నగా అరుస్తుందంట. ఎందుకంటే ఆల్రెడీ దానికి కాలుకి దెబ్బ తగిలింది. కాలుకి దెబ్బ తగిలితే మీరు ఎగురుతారా? గట్టిగా అరుస్తారా? లేదు. నువ్వు అరుస్తావు. గట్టిగా అరుస్తారా? లేదు కదా. చాలా నొప్పి ఉంటుంది కదా మనకు. అక్కడే కూర్చుండిపోతాం కదా, లేవలేం కదా. సో ఈ గొర్రెకు కూడా అంట కాలుకి దెబ్బ తగిలిపోయిందంట. సరే అని చెప్పి అది లేవలేక గుంటలో అట్లే ఉండిపోయి చిన్నగా, ఆ గొర్రె ఏమో ఈ కాపరి స్వరం విని చిన్నగా బే బే అని అరుస్తుందంట. అరిచినప్పుడు ఇంకా ఆ కాపరికి వినిపించింది, ఇది ఇక్కడే ఉందని చెప్పి గబా వెళ్ళి అక్కడ ఉండే ఆకులు తీసేసి, పుల్లలన్నీ తీసేసి, అక్కడ ఉండే కట్టెలు ఉన్నాయి అన్నీ తీసేసి గుంటలో చూస్తే గొర్రె పిల్ల పడిపోయింది. అమ్మయ్యా గొర్రె దొరికిందని చెప్పి గట్టిగా దాన్ని తీసుకొని, గట్టిగా దాన్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, దొరికావా అని చెప్పి హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోతాడంట. హ్యాపీగా ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఉండండి, చూసినారా? భలే ఉంది కదా గొర్రె, బాగుంది కదా. చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో గొర్రెలు కాపరి. గొర్రె కూడా చూడండి ఎంత బాగుందో. సో దీని వెనకాల స్టోరీ ఏంటంటే, మనం కూడా పాపం చేసి తప్పిపోయాం. మనం పాపం చేస్తున్నామని మనకు తెలీదు, కానీ మనం పుట్టుకతోనే పాపులం, సరేనా? మనం కూడా పాపం చేస్తూ తప్పిపోయాం. సో యేసయ్య మన కోసం ఆయన పరలోకంను విడిచిపెట్టి మన కోసం ఏం చేశాడు? ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు తెలుసు? ఇది ఏంటిది? గర్ల్స్ చెప్పండి, ఏంటిది? యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసయ్య ఇక్కడ యేసయ్యని సిలువ వేశారు.
సో మనం కూడా తప్పిపోతే యేసయ్య మన పేరు పిలిచి, ఏం పేరు, నీ పేరు ఏం పేరు, సూజన్, సూజన్ సూజన్ అని పిలుచుకుంటూ వచ్చి సూజన్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇంకా నీ పేరేం పేరు, అభిషేక్, అభిషేక్ అభిషేక్ అని పిలుస్తూ వస్తున్నాడు యేసయ్య. యేసయ్య మన కోసం మన పాపం కోసం సిలువలో రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. యేసయ్య మన పేర్లన్నీ పిలిచి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. కానీ మనం వస్తున్నామా? మనం రావట్లేదు. మనం ఇంకా పాపం చేస్తున్నాం. చూడు ఆ బాబు చూడు ఎంత అల్లరి చేస్తున్నాడు, ఇంకా అల్లరి చేస్తున్నాడు. యేసయ్యకి ఇదంతే ఇష్టమా? ఇది ఇలా అల్లరి చేస్తే సాతాను పిల్లలం మనం. యేసయ్యకి అల్లరి చేయడం ఇష్టం లేదు. సో ఇలా అల్లరి చేస్తుంటే అయినా యేసయ్య మనల్ని పనిష్ చేయట్లేదు కదా, మన పనిష్మెంట్ అంతా యేసయ్య తీసుకున్నాడు. సో యేసయ్య మనం పిలుస్తున్నాడు. సో ఆయనకు మనం రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఆ మేకని గొర్రె కాపరి రాజు రాజు అని పిలుస్తుంటే మేక రెస్పాండ్ అయింది కదా. ఎలా రెస్పాండ్ అయింది? చిన్నగా బే అని అరిచింది కదా. మనల్ని కూడా యేసయ్య పిలుస్తున్నాం, మనం కూడా రెస్పాండ్ అవ్వాలా. రెస్పాండ్ అవ్వడం అంటే మన హృదయంని యేసయ్యకి ఇవ్వాలా. ఇస్తారా మీ హృదయాన్ని యేసయ్యకి? యేసయ్యకి ఇస్తారా మీ హృదయాన్ని? సో నేను స్టోరీ స్టార్టింగ్లో చెప్పాను కదా, యేసయ్య స్టోరీ వినడానికి చాలామంది వచ్చారని, మీలాంటి పిల్లలు పెద్దలు. దాంట్లో చాలామంది యేసయ్య ఏం తప్పులు చెప్తాడో కనిపెట్టడానికి వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళు దాని తర్వాత అర్థం చేసుకుంటారంట, అయ్యో మేము చేసిన తప్పే, మేము పైకి మేము మంచిగా ఉన్నామే కానీ మాలో కూడా పాపం ఉంది అని చెప్పి వాళ్ళు అప్పుడు అర్థం చేసుకొని యేసయ్యని సారీ అడుగుతారంట. సో చూడండి, మీలాంటి పిల్లలు చిన్న పిల్లలు, మీలాంటి చిన్న పిల్లల్ని యేసయ్య పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. సో మనం రెస్పాండ్ అవుదామా? మనం రెస్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలా? మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ఇస్తారా మీ హృదయాన్ని యేసయ్యకి? ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? మీరంతా ఇవ్వరా యేసయ్యకి మీ హృదయాన్ని? యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వరా? సరే, నీల్ డౌన్ చేద్దామా? నీల్ డౌన్ చేయండి, యేసయ్యకి మన హృదయం ఇద్దాం. అందరు నీల్ డౌన్. మళ్ళీ 1 2 3. ஃபெட்ரிக் ஜோம் பண்ணாங்க வந்து அவங்க ஜோம் பண்ண சொல்கிறாங்க. ஜோம் அன்புள்ள ஆண்டவரே, இந்த நாளுக்காக நன்றி செலுத்துகிறோம். தேவனாய கர்த்தாவே, இந்த நாளிலும் கூட நீர் பாராட்டி நல்ல நன்மைக்காக நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, இயற்கை கூட எங்களுக்கு சாதகமாக ஆண்டவரே ஜபத்தின் பலனாக கொடுத்திருக்க ஸ்தோத்திரம். அநேக தடைகள் வந்த போதிலும் தேவரே தாமே இந்த நாளில் சிறு பிள்ளைகளை ஆண்டவரை நேசித்து அவளுக்காக செய்த எல்லா விதமான ஆண்டவரே நன்மைக்காக நன்றி செலுத்தி, பிள்ளைகள் கூட ஆண்டவரே சிறு வயதிலே உமக்கு பயந்து நடக்கத்தக்கதாகவும் உண்மை ஏற்றுக்கொள்ளத்தக்கதாகவும் சொல்லுகிற பாடல்கள் எல்லாம் அவரோட மனதில் பதியத்தக்கதாகவும் கிரியை செய்யும். டீச்சர்ஸ்களுக்காக ஜெபிக்கிறோம். தேவரே தாமே பொறுப்பேற்றுக்கொள்ளுங்க. இந்த மண்டலம் முழுவதுமாக உங்களுடைய கிருபை, உங்களுடைய பிரசனம் பாதுகாப்பு, மழையின் காரியங்களோடு வராதபடி, தடை வராதபடி நிறுத்தம் ஆண்டு கொள்ள வேண்டுமாய். இப்போது இருக்கிற ஆண்டவரே கலரிங் ஒர்க்ஸ் ஆக்டிவிட்டீஸில் கூட இப்படி கிருபை இருக்கட்டும். சிறு பிள்ளைகள் சோர்ந்து போகாதபடி பாதுகாத்துக்கும். இயேசு கிறிஸ்துவின் வல்லமுள்ள நாமத்தில் விண்ணப்பத்தை தாழ்மோடு ஏறெடுக்கிற நல்ல பிதாவே, ஆமென். సరే, ప్రతి స్టోరీ తర్వాత మెమరీ వర్స్ ఉంటుంది కదా, అది నేను చెప్తాను, మీరు పలకాలి.
సరే నేను చెప్తాను, నా వెనకాల పలకండి మెమరీ వర్స్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మళ్ళీ ఒకసారి, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మళ్ళీ ఒకసారి, లాస్ట్ టైం, సరేనా? గ్రూప్స్ డివైడ్ అయినాక గ్రూప్స్లో కూడా నేర్చుకోవాలి మెమరీ వర్స్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎంతమందికి స్టోరీ అర్థమైంది? ఇప్పుడు నేను ఎవరినైనా పిలుస్తాను, వచ్చి చెప్పాలి స్టోరీ, ఓకేనా? ఇప్పుడు నిజంగా చెయ్యొద్దాను. ఎంతమందికి స్టోరీ అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదా? ఎవరికి అర్థం కాలేదా? దీంట్లో ఒక యానిమల్ గురించి నేర్చుకున్నాం. ఏం యానిమల్? గొర్రె. సరే, ఏమైంది గొర్రెకి? కాళ్ళకి దెబ్బ తగిలింది. సరే, అది తప్పిపోయిందా, లేకపోతే దొంగతనం చేసేసారా, చంపేశారా? తప్పిపోయింది. సో తప్పిపోయిందని చెప్పి గొర్రెలు కాపరి వదిలేశాడా, లేకపోతే వచ్చి వెతికాడా? వచ్చి వెతికాడా? దొరికిందా గొర్రె దొరికిందా? తర్వాత మనం కూడా తప్పిపోయామా, లేకపోతే యేసయ్య అడుగులోనే నడుస్తున్నామా? నిజంగా నడుస్తున్నామా? యేసయ్యకి హృదయం ఇచ్చామా? ఎంతమంది ఇచ్చారు? యేసయ్యకి హృదయం? సరే, ఇప్పుడు గ్రూప్స్ డివైడ్ అవుదాం. గర్ల్స్ స్పీకర్ బాక్స్ ముందుండే వాళ్ళందరూ ముందుకు రండి నాన్న. ఈ లైన్, నువ్వు ముందుకు రా. మీరు ఒక గ్రూప్. నాన్న నువ్వు కూడా దా. అక్క మీరు తీసుకుంటారా గ్రూప్? తీసుకోండి అక్క. కేజీ గ్రూప్స్ తీసుకునే వాళ్ళు సిస్టర్స్ ప్లీజ్ దయచేసి ఇక్కడ రండి. మీరు తీసుకుంటారక్క? మీరు గర్ల్స్, ఈ గర్ల్స్ అందరూ ఆంటీ దగ్గర అటు సైడ్ తిరగండి, ఆంటీ సైడ్. ప్రిస్కెళ్ళ బాయ్స్ నాన్న మీరు ఈ స్పీకర్ బాక్స్ లైన్ వరకు, మీ ముగ్గురు కూడా ముందుకు రండి. అక్క బాయ్స్, మీరు పెద్ద బాయ్స్ తీసుకోండి. యూ కమ్ హియర్. బాయ్స్ మీరు మీ ఇద్దరు అక్క దగ్గరికి వెళ్ళి, ఆంటీ దగ్గరికి వెళ్ళండి. సర్కిల్ ఫామ్ చేయండి. ఆంటీ చుట్టూ సర్కిల్ ఫామ్ చేయండి. హలో ఆమేన్. వచ్చిందా? ఇప్పుడు అందరం పాడదామా కలిసి? కొంచెం ఫాస్ట్గా పాడదాం, ఓకేనా? కొంచెం ఫాస్ట్గా పాడదామా, ఎక్కువ ఫాస్ట్గా పాడదామా? కొంచెం ఫాస్ట్గా పాడదాం, ఓకేనా? ఓకే, రైట్. 1 2 3. సంతోషం సంతోష
నచ్చిందా? బాగుందా? బాగలేదా? రైట్. ఓకే. సో పలకండి, కావాలి 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 కావాలి. ఏం కావాలి? చాక్లెట్ కావాలా? బిర్యానీ కావాలా? ఏసే కావాలా? అబ్బా ఎంతమంది కావాలి రేసయ్య? ఎవరు వద్దు? సైతాన్ కావాలా వద్దా? అంటే పాట. ఎవరు కావాలి? ఎవరి వద్దు? కావాలి కావాలి యేసు కావాలి. పలకండి. రైట్. ఒకసారి నేను పాడతాను, అక్క వాళ్ళు యాక్షన్ చేస్తారు చూడండి. ఓకే, నేను ఒకసారి పాడతా, వినండి. ఓకే. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. రైట్. కావాలి కావాలి యేసు కావాలి. కావాలి చేయండి, ఆంటీ వాళ్ళు చేసినట్టు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. వద్దే వద్దు, వద్దే వద్దు, సాతాన్ వద్దే వద్దు, వద్దే వద్దు, సాతాన్ వద్దే వద్దు, వద్దే వద్దు, వాని మాటలు వద్దు, వాని మాటలు వద్దు, వద్దే వద్దు, వద్దే వద్దు, వాని స్నేహం వద్దు, వద్దే వద్దు, వద్దే వద్దు, వాని వాని లోకం వద్దు. రైట్. ఫస్ట్ ఏంటిది? సాతాను వద్దు, వాని మాటలు వద్దు, వాని స్నేహం వద్దు, వాని లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. పడాలి. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి పరలోకం, కావాలి కావాలి. మళ్ళొకసారి కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి. ఇప్పుడు మీరే పాడతారా? కావాలి కావాలి బాయ్స్, కావాలి కావాలి యాక్షన్, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి. మళ్ళీ పాడదామా? రైట్. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి, కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. వద్దే వద్దు, సాతాన్ వద్దే వద్దు, వద్దే వద్దు, వాని
కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. వచ్చిందా? బాగుందా? రైట్. ఏం కావాలి? పాడదామా? పాడదామా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? అట్లా కాదు. ఆర్ యు రెడీ చిల్డ్రన్ అన్నప్పుడు నేను ఎంతసేపు హ్యాండ్స్ రోల్ చేస్తానో మీరు ఎంతసేపు ఏమనాలి అనండి, అనండి. జీసస్ అంటే అందరూ. రైట్, అర్థమైనా? ఆర్ యు రెడీ చిల్డ్రన్? అర్థమైందా ఇప్పుడు? రైట్, 1 2 3 గో. కావాలి 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 గట్టిగా, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. మళ్ళొకసారి, కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి. వద్దే వద్దు సదన్, వద్దే వద్దు, వద్దే వద్దు వాని మాటలు వద్దు, వద్దే వద్దు వాని స్నేహం వద్దు, వద్దే వద్దు వాని లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి గట్టిగా. మళ్ళొకసారి, కావాలి కావాలి. వద్దే వద్దు, వద్దే వద్దు సదన్, వద్దే వద్దు, వద్దే వద్దు వాని మాటలు వద్దు, వద్దే వద్దు వాని స్నేహం వద్దు, వద్దే వద్దు వాని లోకం. కావాలి కావాలి గట్టిగా బాయ్స్. నా వెనకాల పాడండి. వద్దే వద్దు సాతాన్, పాడండి నా వెనకాల. వద్దే వద్దు, వద్దే వద్దు వాని మాటలు వద్దు, వద్దే వద్దు వాని స్నేహం వద్దు, వద్దే వద్దు వాని లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి. సూపర్రా. కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి. ఇప్పుడు అందరూ పాడదామా? 1 2 3 గో. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. మళ్ళొకసారి గట్టిగా. వద్దే వద్దు, వద్దే వద్దు వాని మాటలు వద్దు, వద్దే వద్దు వాని, వద్దే వద్దు వాని లోకం వద్దు, లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి గట్టిగా. రైట్. యేసు కావాలి పలకండి. యేసు ప్రేమ, పరలోకం, నిత్య జీవం. వద్దే వద్దు సాతాన్, వద్దే వద్దు వాణి, వద్దే వద్దు వాణి, వద్దే వద్దు వాణి లోకం. ఎట్లా? లోకం వద్దు. ఓకేనా? ఎంతమందికి సాతాను కావాలి? వద్దా?
ఎంతమందికి యేసయ్య కావాలి? బోలో యేసు మహారాజుకే. అది అట్లుండాలి, వేపకుండా పిల్లకాయలు అంటే. ఏమనుకున్నారు? ఓకేనా? 1 2 1 2 3 గో. కావాలి 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 కావాలి, గట్టిగా. పరలోకం, నిత్య జీవం. మరొకసారి కావాలి కావాలి. యేసు, యేసు ప్రేమ, పరలోకం, నిత్య జీవం. వద్దే వద్దు సతన్, వద్దే వద్దు, వద్దే వద్దు వాని మాటలు వద్దు, వద్దే వద్దు వాని లోకం వద్దు, వద్దే వద్దు వారి స్నేహం వద్దు, స్నేహం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ. రైట్, ఇప్పుడు మేమే స్టార్ట్ చేసి వదిలేస్తాం. మీరు పాడతారా? బాయ్స్ గట్టిగా పాడతారా? గర్ల్స్ గట్టిగా పాడతారా? బాయ్సా గర్ల్సా? బాయ్సా గర్ల్సా? బాయ్సా గర్ల్సా? రైట్, 1 2 1 2 3 4. కావాలి కావాలి, యాక్షన్ చేయాలి. మళ్ళొకసారి కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, నిత్య జీవం. వద్దే వద్దు, వద్దే వద్దు, వద్దే వద్దు, వద్దే వద్దు వారి లోకం వద్దు, లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం. ఇప్పుడు ఓన్లీ గర్ల్స్. కావాలి కావాలి యేసు ప్రేమ, వద్దే వద్దు, వద్దే వద్దు. లోకం వద్దు, లోకం వద్దు. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు ప్రేమ, కావాలి కావాలి పరలోకం, కావాలి కావాలి నిత్య జీవం. కావాలి కావాలి యేసు కావాలి, కావాలి కావాలి యేసు, కావాలి కావాలి పరలోకం. బోలో యేసు మహారాజుకే. బెర్షెబా నివాసి యేసు క్రీస్తుకే. చిన్న పిల్లలను ప్రేమించే దేవుడు యేసయ్యకే. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చో కూర్చో అన్న, రండి అన్న. యువరాజు సిట్ సిట్ సిట్. త్వరగా కూర్చోవాలి, లైన్లో కూర్చోవాలి. సో అంకుల్ మంచి లెసన్ చెప్తారు, బాగా వినాలి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, పిల్లలు ప్రైజ్ లార్డ్. రైట్, ఓకే. సో మనం క్లోజింగ్ లెసన్కి వచ్చినాం. చాలా జాగ్రత్తగా వినాలి. నేను
చివరిలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఒకటి చాలు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు, అది ఏంటో ఎవరికి తెలియదు. నేను ఒకటి చూపిస్తాను, అదేంటో ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒకరికి కూడా తెలియదు, ఓకేనా? తెలుసా తెలీదా? చూడకుండా తెలియదు అంటారు. సో ఏంటివన్నీ చెప్పాలి గట్టి, ఏంటి అవన్నీ? ఇది ఎవరికో తెలుసా? ఎవరికి? మీకే, మీ అందరికి ఇది, ఓకేనా? మీ అందరికీ సరిపోద్దా? చెప్పాలి గట్టిగా. సరే, కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, కరెక్ట్గా సమాధానం చెప్తే చాక్లెట్ ఇస్తాను. బేర్షబా వేపగుంట VBSకి వచ్చిన పిల్లలందరూ చాలా మంచి వాళ్ళు అంట. ఎంతమంది మంచి వాళ్ళు చేతులు పైకెత్తాలి. ఒరే, అందరూ మంచి వాళ్ళేనా? అందరూ మంచి వాళ్ళేనా? చెప్పండి, మంచి వాళ్ళేనా అందరూ? రైట్, ఓకే. చేతులు దించాలి, ఇంక చాలు. కథ విని మాట్లాడకుండా చివరి వారికి ఎవరు సైలెంట్గా ఉన్నారో వారికి చాక్లెట్ ఇవ్వబడుతుంది, ఫస్ట్. రెండోది ఏంటంటే, కథ చెప్పిన తర్వాత మధ్యలో క్వశ్చన్స్ ఉంటుంది, లాస్ట్లో కానీ మధ్యలో కానీ. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాం, ఓకేనా? ఓకేనా? రెడీనా? ఆర్ యు రెడీ? వినబడలా? ఆర్ యు రెడీ? రైట్, ఓకే. సో ఈ కథ స్టార్ట్ చేయడానికి ముందు స్కిట్ లాంటిది చిన్నది ఒకటి. మీకు ఇష్టమా లేదా స్కిట్ అంటే? చెప్పాలి గట్టిగా. సో ఆఫ్రికా దేశంలో, ఏ దేశంలో చెప్పాలి, ఏ దేశం అది? ఆఫ్రికా దేశంలో లాది అనే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు ఏం పేరు? సే లౌడ్లీ, గట్టిగా చెప్పాలి, ఏం పేరు? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ ఉంటారనమాట. అలా ఉంటున్న దినాల్లో, రే నీకు లేదు చాక్లెట్, సైలెంట్గా ఉంటేనే చాక్లెట్. అలా అమ్మ వాళ్ళ నాన్నగారు ఆ పాప ఉంటున్న దినాల్లో పిల్లలందరూ ఎదురుగా ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తే ఇది వాళ్ళ కుటుంబం. చూడాలి, పిక్చర్ చూడాలి ఇక్కడ నిసి విను. కాబట్టి ఇక్కడ ఇది వాళ్ళ కుటుంబం అనమాట. ఈ అమ్మాయి పేరు లాది. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరు ఏం పేరు చెప్పాలి? ఈ అమ్మాయి పక్కన ఏముంది ఇక్కడ? కనిపిస్తా ఉందా? ఏముంది? పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఏం చేశారంటే ఈ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గరికి? వెరీ గుడ్. అందరూ చాక్లెట్ కోసం చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు, ఎవరికి వస్తుందో చాక్లెట్ చూడాలి కదా. కాబట్టి ఆడుకుంటూ ఆడుకుంటూ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఈ అమ్మాయి వాళ్ళు కనబడకూడదు, నన్ను పట్టుకోండి చూద్దామని పరిగెత్తా ఉండి ఈ చెట్టు పైకి ఎక్కింది. ఎక్కడికి ఎక్కింది? లాది ఎక్కడికి ఎక్కింది? ఎక్కుతూ ఎక్కుతూ ఏం చేస్తుందో కొమ్మని పట్టుకోండి, కొమ్మ ఇరిగి కింద పడిపోయింది. కొమ్మ ఇరిగి ఏం చేయింది? కింద పట్టుకుని అమ్మాయి చెయ్యి ఇరిగిపోయింది. ఏమైంది? ఏ అమ్మాయి? చెయ్యి ఇరిగిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం, ఓకేనా? బాయ్స్ కమాన్. ఇప్పుడు లాదీకి చెయ్యి ఇరిగిపోయింది కదా, వినాలి. ఇప్పుడు చెయ్యి ఇరిగిపోయిన అమ్మాయిని తీసుకొచ్చారు. ఏంది అక్కడ అమ్మాయి అన్నారు, ఇక్కడ అబ్బాయి అన్నారు అంటే సమయానికి దొరకలేదు కాబట్టి చేంజ్ చేసాం, జెండర్ చేంజింగ్. అయ్యో దేవుడా, ఏంది నాకు నొప్పి, ఈ విధంగా చేసేసినావు మా 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 దేవుడా, నా వల్ల కాలే దేవుడా. కాస్త ఓర్చుకోరా రే, మాంత్రికుడి దగ్గర మంత్రించి పోగొట్టేదట్టు చేస్తాను రా. అదేదో తొందరగా చేయండి, నా వల్ల కాలే, చేయి నొప్పిగా ఉంది అమ్మా. అమ్మా ఏమైంది? చేయి ఇరిగిపోయింది వీడికి. ఓం దీం దుస్.
ఇప్పుడు బాగుందా? ఎట్లుంది ఇప్పుడు మీకు? అబ్బా ఏంది ఇంకా నొప్పి ఎక్కువ చేపించేసినారు, నా వల్ల కాలేదు ఇంకా. అబ్బా అబ్బా అమ్మ దేవుడా, ఏంది ఇంకా నొప్పి ఎక్కువ చేపించేసినారు. బా నా వల్ల కాలేదు దేవుడా. ఏమరా చేస్తున్నారు ఇక్కడ? మంత్రాలు చేస్తున్నారు. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు. చెయ్యిరిగిపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్కే మంత్రాలకే? ఏమైనా బుద్ధి ఉందా? ఈ కాలంలో మంత్రాల చింతకాయలు కూడా రావాలా? పక్కనే క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ ఉంది, నేను తీసుకెళ్తాను నిన్ను. అక్కడికి వెళ్తే కూడా బాగా కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ హాస్పిటల్కి చెప్పాలి? ఎక్కడికి? క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి. చెప్పాలి ఎక్కడికి? వినాలి పిల్లలు. చాలామంది మన కుటుంబాల్లో కూడా ఎలా ఉంటారంటే, వినాలి, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే సరిగా తెలియనటువంటి వాళ్ళు, పిల్లలకి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా, వాళ్ళు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల మోషన్స్ వామిటింగ్స్ అయినా ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మంత్రిస్తే బాగా అయిపోతుంది అంటారు. చేస్తారా లేదా? గట్టిగా చెప్పాలి, చేస్తారా లేదా? రైట్. ఇప్పుడు అన్నాడు మంత్రాలకు ఏం రాలేదంట. చెప్పాలి, మంత్రాలకు చింతకాయలు కూడా ఏం చేయదంట, రాలేదు. కాబట్టి ఆ చెయ్యి విరిగిపోయినటువంటి డాష్ అమ్మాయి పేరు ఏం పేరు? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. క్వశ్చన్ అడిగేంత వరకు వెయిట్ చేయాలి. అమ్మాయి పేరు ఏం పేరు? ఇప్పుడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ పిక్చర్లో ఆర్డర్ మారిపోయింది. ఇక్కడ చెట్టు మీద నుంచి పడిపోయింది. ఎవరు పడిపోయింది? పడిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే చెప్పి, ఇక్కడ కాదు, ఇలాంటి భూత వైద్యాలు ఈ ఆఫ్రికా దేశంలో ఎలాంటి వ్యాధి వచ్చినా, ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే, ఇప్పుడు చెయ్యి విరిగిపోతే ఏం చేశారు? అబ్బాయికి మంత్రాలు చేస్తే బాగా అవుతుందా? ఇంకా నొప్పి ఎక్కువైపోతుందా? చెయ్యి పని చేయకుండా పోతుంది కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు దాన్ని? ఏ హాస్పిటల్కి? అక్కడ తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి ఆచార వ్యవహారాలు అవన్నీ కొత్తగా ఉంది ఈ అమ్మాయికి. ఏ అమ్మాయికి? రైట్. అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఏమిచ్చారు అంటే వైద్యం చేయడం ప్రారంభించారు. ఏం చేశారు? అక్కడ ఆ హాస్పిటల్లో ఏమైందంటే, అమ్మాయి చెయ్యి కట్టుకట్టి ఆ డాక్టరు అందరు రోగులందరూ కూర్చొని ప్రార్థనకు కూర్చున్నారు. క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ కదా, అక్కడ ప్రార్థనకు కూర్చొని ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిస్టరు వాళ్ళందరికీ వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారమ్మా? చెప్పాలి, ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభుని నమ్ముకోవాలి, దేవుడు చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని వాళ్ళకి వాక్యం చెప్తా ఉంది. ప్రజలు ఎక్కడుంటూ వచ్చినారంట? చీకట్లో. చెప్పాలి, ఎక్కడున్నారు? చీకట్లోను మరణాంధకారంలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారని చెప్పి వాక్యం చెప్పి, వినట్లేదు, వింటేనే చాక్లెట్స్ చెప్పాను కదా పిల్లోడు, బాబు నువ్వే విను. కాబట్టి మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఒక చోట రాయబడింది. ఎవరైనా తీసిన వాళ్ళు చదవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుందన్నమాట. చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోని నడిపించడానికి అని. మత్తయి సువార్త తీసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4:16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలు దేశముల ప్రాంతములకు సముద్ర తీరమందలి వచ్చి గలిలీలో చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి.
చీకట్లో ఉన్న ప్రజలు దేన్ని చూసారంట? పిల్లలు, చీకట్లో కూర్చున్న ప్రజలు దేన్ని చూసారంట? వెలుగు. వెలుగు అని ఈ వాక్యం చెప్తా ఉండి కొన్ని పాటలు పాడుతూ వచ్చారంట. మీరు కూడా VBSలో చాలా పాటలు పాడుతూ వచ్చారు కదా? పాటలు పాడుతూ వచ్చారు లేదా? చాలా బాగున్నాయి పాటలు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏం పేరు? లాది అమ్మాయికి ఈ పాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. పాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మొత్తానికి ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే ప్రతి పాటలో కూడా వెలుగు అనే మాట వస్తూ ఉంది. ఏ మాట వస్తూ ఉంది? వెలుగు వచ్చి అమ్మాయినిందంట, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారమ్మా? ఈ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాలేదంటే వెలుగులోకి ఎలా రావడం, వెలుగులోనికి ఎలా రావడం. దేవుడు మనం వాక్యంలో చూస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది, తీసుకొని చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. పిల్లలు అందరూ చక్కగా వినాలి. విన్న వాళ్ళకి, కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చాలుమా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఎలా ఉండిందంట? చెప్పాలి, వెలుగై. ఇప్పుడు ఒక క్వశ్చన్ బాగా వినాలి, ఎవరు చెప్తారో చూద్దాం. చీకటిలో మరణాంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగు కలుగుటకు దేవుడు ఈ లోకానికి వచ్చినాడని మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ వచ్చినాం కదా. ఏ అధ్యాయంలో ఎన్నో వచనం? నేను చెప్పిన వాళ్ళకి చాక్లెట్, అడిగిన వాళ్ళు ఛాన్స్ టు గర్ల్స్ కాదు, అమ్మాయిలకు ఛాన్స్ లేసినప్పుడు నువ్వు చెప్తావు తల్లి, రా నేను. జాగ్రత్తగా వినాలి, ఇందుకే వినాలనేది. ఏ వచనం, ఏ వాక్యం దొరుకుతుంది? మాథ్యూ 4:16. వెరీ గుడ్. సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వాలి. సౌండ్ రాని క్లాప్స్ అలా కాదు, అందరూ చేతులు పైకెత్తి. వెరీ గుడ్. ఇలా వాక్యం వింటే మీకు చాక్లెట్. ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ నిన్న. అందుకే చక్కగా వినాలనేది, ఓకేనా? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా బాయ్స్కి వినాలి. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుంటూ వచ్చినాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక వాక్యం చదువుకుంటూ వచ్చినాము. ఆ వాక్యం ఏంటి? ఏ వాక్యం? నువ్వు చెప్తావా? ఏం పేరు? విజయ్ చెప్పు. విజయ్. దేవునిలో జీవం ఉండి నా జీవం అందరికీ. సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వండి అబ్బాయికి కూడా. రైట్ నైనా, థ్యాంక్ యూ, వెరీ గుడ్. వినాలి అంటే చీకటిలో ఉన్న ప్రజలకి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని అక్కడ వాక్యం చెప్తా ఉన్నారు. ఎవరు వాక్యం చెప్తా ఉన్నారు? ఇక్కడ సిస్టర్ ఎవరికి వాక్యం చెప్తా ఉన్నారు? వెరీ గుడ్. రోగులకి. ఎవరికి? అంటే హాస్పిటల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉంటే ఈ లాది కూడా వెళ్ళి వాళ్ళ మధ్య ఏం చేసింది? మోకరించి ఆ పాటలన్నీ వినింది, వాక్యం అనేది వినింది. ఒక కొత్త వ్యక్తిని తెలుసుకునింది. ఏ వ్యక్తిని తెలుసుకునింది? ఆ వ్యక్తి పేరు వచ్చి యేసు ప్రభు. ఆ వ్యక్తి పేరు ఎవరు? అంతకుముందు ఆ అమ్మాయి ఎప్పుడు యేసు అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, చీకటి అంటే తెలియదు, వెలుగంటే తెలియదు. ఇలాంటి కొత్త కొత్త మాటలన్నీ కూడా ఏం చేసింది? అక్కడ వినింది. ఏ హాస్పిటల్ పేరు ఏం పేరు? క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్. చెప్పాలి. ఈ హాస్పిటల్ యూరోప్లో ఉంది. ఎక్కడ ఉంది? రైట్. ఇప్పుడు ఏం చేసిందంటే ఇలా వాక్యం వినింది. వినిన తర్వాత ఈ అమ్మాయి కొన్ని సందేహాలు వచ్చినాయి. దేవుని యొక్క వెలుగు నా హృదయంలోనికి ఎలా వస్తుంది? వినాలి. దేవుని యొక్క వెలుగు నా హృదయంలోనికి ఎలా వస్తుంది అంటే, ఈ చీకటి ఎలా వచ్చింది? మనం చీకటిలో ఉన్నవారం అంటే చెప్తా ఉంది, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం సచ్చిన వారమై ఉండగా కదా.
ఇలాంటి పాపాలు అంటే అబద్ధాలు చెప్పడము, దొంగతనాలు చేయడము, చెప్పిన పని చేయకుండా పోవడము, ఇంట్లో ఎంతసేపు బయట ఆడుకుంటా ఉంటారు. మమ్మీ వచ్చి నాన్న గ్లాసులో నీళ్ళు తెరానింది అనుకో, ఏం చెప్తారో, మమ్మీ నాకు కాలు నొప్పి అంటారు. ఏ నొప్పి అంతా? కాలు నొప్పి. నేను అంగడికి పోయారు, ఏ పని చెప్పినా ఇంట్లో మాత్రం ఏం చేయరు. ఈ అమ్మాయి కూడా ఇంట్లో చెప్పిన పని చేయదు, అబద్ధాలు మాట్లాడుతుంది, చెడ్డ మాటలు మాట్లాడుతుంది. ఇంట్లో ఏమో మంచి మాటలు మాట్లాడతారు, బయట చెడ్డ మాటలు. ఫ్రెండ్స్ అందరూ కలిసిన తర్వాత ఏం చేస్తారంటే తప్పుడు మాటలు మాట్లాడతారు, కొన్ని చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపమే. ఇలాంటి మాటలు మాట్లాడడం, దొంగతనాలు చేయడము, అబద్ధాలు చెప్పడం. పిల్లలు వినాలి, అబద్ధీకులు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇవన్నీ చెప్పి ఇలాంటివి వాటినన్నిటిలో ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నవారు అని చెప్పింది వాక్యం కదా. వీళ్ళు చీకట్లో ఉన్నారు, వీరిలో దేవుని వెలుగు లేదు, వీరి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నారు కదా, ఎవరు? ఆ లాది కూడా వింటా ఉంది కదా. ఇప్పుడు అందరికి చెప్తా ఉంటే ఎవరు అబద్ధాలు చెప్తారో, ఎవరు దొంగతనాలు చేస్తారో, చెడు మాటలు బూతు మాటలు మాట్లాడడము, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోవడము, చిన్న పెద్దకి సహాయం చేయలేకపోవడం, వాళ్ళు గౌరవించకపోవడం, ఇవన్నీ కూడా పాపము. ఇలాంటి వారు చీకట్లో ఉన్నారు. కాబట్టి ఈ పాపం నుంచి విడుదల పొందితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ హృదయంలోనికి వస్తారు, అప్పుడు వాళ్ళ జీవితం వెలుగుగా ఉంటుంది అని చెప్పింది వాక్యం. ఈమెకి దేవుడు నా హృదయంలోనికి ఎలా వస్తాడో అర్థము కాలేదు, అర్థం ఏం చేయలేదు కాలేదు. కాబట్టి ఆమె ఏం చేసింది చూద్దాం, వినాలి. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆమె వాక్యం చెప్పింది, చక్కగా వాక్యం చెప్పి ఈమెకు ఒకే కలవరం, నేను చీకట్లో ఉండి వెలుగులోనికి ఎలా వస్తాను, ఎలా రావాలి నేను అని చెప్పి కలవరం చుట్టుకునింది. ఇలా వేదనగా ఉంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక సిస్టర్ ఉందన్నాను కదా, ఆ సిస్టర్ ఏం చేసిందంటే, లాది హాస్పిటల్ అలా ఒకసారి వెళ్ళొద్దాం రా అని కూడా నడుచుకొని వెళ్తా ఉంటే, అమ్మో చీకటిగా ఉంది. చీకటి అంటే భయం. చీకటి అంటే వినాలి, చీకటి అంటే ఎంతమందికి చీకటి అంటే భయం? చేతులు పైకెత్తండి. ఓయమ్మ చాలా మంది ఉన్నారు చీకటి అంటే భయపడే వాళ్ళు కూడా. వినాలి. కాబట్టి అక్క ఛేదించక్క చాలు, నువ్వే బ్లూ కలర్ ఓణి. రైట్ అక్క, రైట్, ఓకే. కాబట్టి చీకటి అంటే భయం. అప్పుడు ఏం చేసిందంటే, వినాలి నైనా, చీకటి నీకు కనబడకుండా ఉండాలంటే నేను ఒక లాంతర్ తీసుకొస్తా. ఏంటిది? లాంతర్ చెప్పాలి. తెలుసా మీకు లాంతరు? మాకు టార్చ్ లైట్ తెలుసు కానీ లాంతర్ తెలియదు అంకుల్ అంటారు. ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేవి. ఈ లాంతర్ లైట్ మండుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇలా ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇలా ఆన్ చేస్తే లైట్ వస్తుంది. దీంట్లో రాలేదు మామూలుగా, అది ఒక లైట్. లాంతర్లో ఏం చేస్తుందంటే ఒక లైట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ లైట్ వెలుతురు మనకు ముందు టార్చ్ లైట్ కూడా వేసుకుంటూ వెళ్ళినామనుకో, వెలుగు కనిపిస్తే ఎక్కడ ముళ్ళు ఉంది, ఎక్కడ పాములు ఉన్నాయో మనకు కనిపిస్తుంది కదా. అంటే కనిపించినప్పుడు మనం ఏం చేస్తాము చెప్పాలి? కనిపించినప్పుడు ఏం చేస్తాం? కొంచెం దూరంగా వెళ్ళిపోతాం, లేదా దాని మీద తొక్కకుండా జాగ్రత్త పడతాం కదా. కాబట్టి ఈ లైట్ మనకి ఎలాగైతే ఈ వెలుతురు దారి చూపిస్తుందో, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడని యోహాను సువార్తలో చూసాం కదా. ఆ వెలుగైన దేవుడు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనం కూడా ఏది పాపమో, ఏది చెడ్డ మాటలో, ఏది ఎలాంటి పనులు చేయకూడదో అవన్నీ ఏం చేస్తాం? మనము వదిలిపెడతామని వాక్యం చెప్పింది. ఆ వాక్యం ఒక చోట రాయబడింది, చూద్దాం. యోహాను సువార్త 8:12 తీసుకున్న వాళ్ళు చదువుని ముగించేస్తా, చిన్న లెసన్. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చాలక్క వినాలి. యోహాను సువార్త 8:12 ఏం రాయబడిందంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లో నడువుక. అంటే దేవుడే వెలుగు. ఈ వెలుగైన దేవుడు మనలో ఉన్నాడు అనుకో, మనకి చీకటి ఉండదు. చెప్పాలి, చీకటి ఉంటుందా పిల్లలు?
పిల్లలు 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 ఆకలిగా ఉందా? ఇంకా చాక్లెట్స్ మిగిలినాయి, కథ కూడా మిగిలింది, వినాలి. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చెప్పినాను, 8. ఇప్పుడు మీరే, నేను అడిగే లోపల మీరు చెప్పేశారు. అక్కడ ఏం రాయబడిందంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో వెలుగులో నడుస్తాడంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము నడుస్తాం. దేవుడు మనతో ఉండి మనకు మార్గము చూపిస్తాడు. పిల్లలు అయిపోయింది, వినాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వాక్యం చెప్పిన వెంటనే ఓకే, నేను నా పాపాలను ఒప్పుకుంటాను, దేవుడు నా హృదయంలోకి రావాలని చెప్పి ఈ లాంతర వెలుతులోనే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసింది. ప్రభువా, వినాలి, మీరందరూ కూడా చెప్పాలి, వినాలి. ప్రభువా, ప్రభువా, నేను కూడా చెడ్డ మాటలు మాట్లాడతాను, బూతు మాటలు మాట్లాడతాను, తల్లిదండ్రుల మాట వినను, దొంగతనాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను. అలానా? ప్రభువా, ఇవన్నీ చేయను, ఒకప్పుడు చేస్తా ఉన్నాను, ఇవన్నీ చేయను, ఆ వెలుగు నువ్వు నా హృదయంలోనికి రా ప్రభు అని అమ్మాయి ప్రార్థన చేసింది. అమ్మాయి పేరు ఏం పేరు? నీకు చాక్లెట్ పోయింది వాళ్ళు చెప్పేశారు కాబట్టి అమ్మాయి పేరు ఏం పేరు? ఏమని ప్రార్థన చేసింది? అందుకే వినాలి, వినాలి, చెప్తా. నేను కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాను, దొంగతనాలు చేస్తున్నా, చెడ్డ మాటలు మాట్లాడినా, అమ్మా నాన్న మాట వినేది లేదు, చెప్పిన పని చెయ్యను, ఇలాంటి ఉన్నాను, నన్ను క్షమించి ప్రభా, నా పాపాలు ఒప్పుకుంటానని ప్రార్థన చేసింది. వెంటనే అమ్మాయి ఏమైపోయిందంటే హృదయం మార్చబడింది. హృదయము ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒక మాట. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ముగించేస్తున్నాను. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలు, మనం పూర్వం ఎలా ఉన్నాం వినాలి, ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నారు? పిల్లలు మీకే, బాయ్స్కి సరే యాక్టివ్గా ఉండాలి. బాయ్స్ గర్ల్స్ కూడా అడగొచ్చు, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8లో లాది ఎలా ఉండింది? ముందు చీకట్లో ఉండింది. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. వెలుగెవరు? వెరీ గుడ్. వెలుగెవరు? దేవుడు మన హృదయంలో ఉంటే మనం ఎక్కడ నడమ్మో? దేవుడు మన హృదయంలో ఉంటే అబద్ధాలు చెప్తామా? చెడ్డ మాటలు మాట్లాడతామా? దొంగిలిస్తామా? అమ్మా నాన్న మాట చెప్పిన మాట వింటామా, వినమా? ఇలా అన్ని తీర్మానం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి చాలా సంతోషం అయిపోయింది హృదయంలో. ఏ అమ్మాయికి? బాగా సంతోషంగా ఉంది, రక్షణ తీర్మానం చేసుకునింది. చేసుకొని అక్కతో అనింది, సిస్టర్ నేను కూడా ఒప్పుకున్నాను, నేను అబద్ధాలు చెప్పను, ఇక నుంచి దొంగతనాలు చేయను, చెడ్డ మాట మాట్లాడను, మా అమ్మా నాన్న మాట వింటాను, మా చుట్టుపక్కల వయసు అయిపోయిన వాళ్ళకి నేను సహాయపడతానని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మాయి ఎక్కడ లేని సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. అక్కడి నుంచి చక్కగా హాస్పిటల్కి వెళ్ళి తన బెడ్ మీద పడుకునింది. ఉదయం అయింది. ఉదయం వచ్చి వినాలి, డాక్టర్ వాళ్ళు వచ్చి, అమ్మ నీ చెయ్యి బాగా అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. నీ చెయ్యి బాగా అయిపోయింది, నువ్వేం చేయొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు. చాలా సంతోషం వేసింది ఆ అమ్మాయికి. ఏ అమ్మాయికి? అక్క లాదీకి చాలా సంతోషం వేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయి ముందులాగా చెడ్డ మాట ఏం చేయలేదు, మాట్లాడేది లేదు, దొంగతనాలు చేయట్లేదు, పెద్దవాళ్ళని ఏం చేస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది, అమ్మా నన్ను చెప్పిన మాట ఏం చేస్తూ ఉంది, వింటా ఉంది. అందరికి తను చూస్తే మారిపోతున్నారు. మీరు కూడా వేపగుంట VBS నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న వాళ్ళు పని చెప్తే చేశారనుకో, ఏమి రా వీడు ఏ పని చెప్పినా చేయడు, ఇప్పుడు చేస్తున్నాడంటే, నేను బేర్షేబాలో VBSకి వెళ్ళి వచ్చినాను, దేవుడికి నా హృదయం ఇచ్చినాను,
దేవుడు నాతో మాట్లాడినాడు. ఒక అక్క ఉంది, అక్క పేరు లాది. ఆ అక్క కూడా జీవితంలో ఒకప్పుడు దేవుడిని నమ్ముకోకుండా ఉండేటప్పుడు చెడు మాట మాట్లాడేది. ఇంకా ఏం చేసేదంటే దొంగతనాలు చేసేది, చెప్పిన పని చేయదు. ఇప్పుడు ఆ అక్క మారు మనసు పొందింది. నేను కూడా వేపకుంట VBSకి వెళ్ళి ఆ వాక్యం విన్నాను. వాక్యం విని దేవుడు నా హృదయంలోకి రావాలి, ఆ వెలుగు నా హృదయంలోకి రావాలి అని నేను కూడా మారు మనసు పొందినానని మీరు కూడా సాక్షార్థంగా ఉండాలి. ఉంటారా ఉండరా? ఉండరా ఉండరా? అక్కడ ఆ అక్క కూడా సాక్షిగా ఉండింది. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయినారు. ఎవరిని చూసి ఆశ్చర్యపోయినారు? ఎందుకు ఆశ్చర్యపోయినారు? ఆ అక్క ముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా మార్పు వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ అక్కను చూసి ఆశ్చర్యపోతూ వచ్చినారు. అంత మాత్రం కాదు, అక్కడ ఉన్న పిల్లలకి, ఆ పెద్దవాళ్ళందరికీ వెళ్ళి దేవుని యొక్క సాక్ష్యం చెప్పింది. కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి నీళ్లు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేది, వాళ్ళని చేపట్టుకొని నడిపించేది, ఆ దూరంగా నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేది. వాళ్ళు చెప్పిన పని అన్నీ కూడా ఏం చేసేది ఎవరో. కానీ ఒక వ్యక్తి మాత్రం అంగీకరించలేదు. ఏంది అమ్మ, ఎవరో కొత్త వ్యక్తి పేరు చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి. ఎవరు ఈ వ్యక్తి అని చెప్పి ఆయన మాట మాత్రం అంగీకరించలా. ఎవరు ఆయన అంటే లాది వాళ్ళ నాన్నగారు. ఎవరమ్మా చెప్పాలి? ఎవరు అంగీకరించలేదు? ఈయన వాళ్ళ నాన్నగారు. ఈయన ఏం చేశాడంటే ఈయన చెప్తూ వచ్చింది, నాన్న నా పరిస్థితి ఇలా ఉండింది, నేను కూడా ఇలా ఉంటూ వచ్చినాను కదా, ఇప్పుడు ఎలా మారిపోయినాను చూడు. నేను వాక్యంలో ఎలాగ రాయబడింది, ఎలా రాయబడింది నాన్న విను నాయన. రోమీలకు రాసిన పత్రిక 6:23 అని చెప్పి ఆ వాక్యం చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 6:23 చెప్పింది వాళ్ళ నాన్నకి. ఓసారి చదువుదామా మాట. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము, పాపం వలన వచ్చు జీతము వినాలి. అక్క చదువక్క. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఏయ్ బాబు విను. పాపం వలన వచ్చు జీతము, నైనా పాపంలో ఉంటే, పాపంలో జీవించి చచ్చిపోతే, అంటే పాపంలో ఉంటే ఏమొస్తుంది? మరణం. పాపంలో ఉంటే ఏమొస్తుంది? కాబట్టి దొంగతనాలు చేయడము, తప్పుడు మాటలు మాట్లాడడము, చెడ్డ మాటలు మాట్లాడడము, పెద్దవాళ్ళని గౌరవించకపోవడము, అబద్ధాలు చెప్పడము. మీరందరూ అబద్ధాలు చెప్తారా చెప్పరా? చెప్తారా? కాబట్టి ఇలా అంతా ఉంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళం నాయనా. పాపం వలన వచ్చే జీతం మరణము అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న అవునా సరేలే అని చెప్పి పార ఒకటి తీసుకుని భుజాన్ని వేసుకొని పొలానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. చాలాసేపటికి ఈమె ప్రార్థన, మా నాయన మా తండ్రి రక్షించబడాలి యేసయ్యా, నేను కూడా ఒకప్పుడు నా జీవితంలో ఇలాగ జీవించినాను, అయితే హాస్పిటల్లో ఆ అక్క వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెప్పారు, నేను రక్షణ పొందినాను, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నన్ను వెలుగులో నడిపించినాడు, పాపంలో నుంచి చీకట్లో నుంచి నేను వెలుగులోనికి వచ్చినాను, మా నాయన కూడా అలా రావాలని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే కాసేపటికి వాళ్ళ నాన్న వచ్చాడు, మా నాకు భయంగా ఉందమ్మా అన్నాడు. ఎవరు? వెరీ గుడ్ నాన్న. ఏం పేరు తల్లి నీ పేరు? కూర్చో తల్లి. కాబట్టి నాకు భయంగా ఉందమ్మా అని చెప్పినాడు. ఎందుకు అంటే పాపం వలన వచ్చే జీతం ఏంటి చెప్పాలి? పాపం వలన జీతం ఏంటి? మరణమ్మా, నేను ఎక్కడ చచ్చిపోతానో నాకు భయంగా ఉందంటే, అమ్మాయి నాన్న భయపడొద్దు, పాపం వలన వచ్చే జీతం మరణమే. దాని తర్వాత వచనం చదువు నాయన చెప్పి చూస్తా, నేను చదువుతాను చూడనింది. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. వినాలి, పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృప వలన మనకి ఎలాంటిదిమా? నిత్య జీవం. నిత్య జీవం అంటే మరణమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మరణమే లేదు నాయనా. నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టంటే, ఇక్కడ చూడండి వాళ్ళ నాయన ఏం చేస్తున్నాడు? వినాలి, వాళ్ళ నాయన ఏం చేస్తున్నాడు?
కాబట్టి పిల్లలారా, ఆ అమ్మాయి తన జీవితాన్ని బట్టి వాళ్ళ నాన్నను రక్షించుకునింది. వాళ్ళ నాన్న కూడా వాక్యం చెప్పింది. వాళ్ళ నాన్న కూడా ఏం చెప్పింది? నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మీ తల్లిదండ్రులకి ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోతే మీరు కూడా వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిలాగా లాది చెప్తే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడా లేదా? కాబట్టి మీరు కూడా వెళ్ళి మీరు విన్నటువంటి ఇక్కడ ఏదైతే వాక్యం వింటున్నారో, పిల్లలు వినాలి, ఎక్కడైతే ఇక్కడ వాక్యాలు వింటున్నారో, పాటలు నేర్చుకుని యేసుప్రభు గురించి మీ గ్రూప్ టీచర్స్ కూడా చెప్తున్నారు కదా, ఇక్కడ అన్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ మాటల్ని వెళ్ళి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏం చేయాలి? చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి రక్షించబడింది, తన జీవితం మార్చబడింది, తన స్నేహితులందరికీ యేసుప్రభు గురించి చెప్పింది, వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు ఏం చేసినాడు అంటే దేవుణ్ణి అంగీకరించాడు. ఒక దినం ఆ అమ్మాయి కొన్ని దినాలు జీవించిన తర్వాత ఈ లోకం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ప్రభు దగ్గరికి, పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా చిన్న చిన్న పాపాలు, అబద్ధాలు చెప్పడము వినాలి. అయిపోయింది, లెసన్ అయిపోయింది, లెసన్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతాను. లెసన్ అయిపోయింది, క్వశ్చన్లు, చాక్లెట్లు. కాబట్టి ఇప్పుడు ఆ చిన్న పాప ఏం చేసిందంటే, అమ్మాయి లాది అబద్ధాలు చెప్తా ఉండింది, చెడ్డ మాటలు చెప్తా ఉండింది, దొంగతనాలు చేస్తూ ఉండింది, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. అయితే ఆ క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థనలో తను మోకరించి ఏం చేసిందంటే రక్షణ తీర్మానం చేసుకునింది. దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చినాడు. వెలుగు, దేవుని యొక్క వెలుగు ఆ అమ్మాయి హృదయంలోనికి వచ్చింది. తన జీవితం మార్చబడిన జీవితంలో ఇంటికి వెళ్ళింది, ఇంట్లో కూడా సాక్ష్యంగా జీవించింది. అందరి ఎదుట ముందు అమ్మాయిని చూసిన వారికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా, అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారు. వాళ్ళ తండ్రి కూడా విని రక్షణ పొందొచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ వేపగుంట VBSకి వచ్చిన మనం కూడా ఆ అమ్మాయి ఎలాగైతే పాపాలు ఒప్పుకునిందో, మనం కూడా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దొంగతనాలు, అబద్ధాలు, చెడ్డ మాటలు అన్నీ విడిచిపెట్టి, అమ్మాయి ఎంత మాత్రం కదా అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకి చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడము, వాళ్ళు చెప్పిన పని చేయడము, ఇలా చేస్తూ యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకి చెప్పి వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించింది. కాబట్టి మనం కూడా అలా చేద్దామా? ఎవరు అలా చెప్తారు? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఇతరులకు ఎవరు చెప్తారు? చేతులు పైకెత్తాలి. వెరీ గుడ్. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఏదైతే కథ వింటూ వచ్చినారో మీరు కూడా వెళ్ళి యేసు ప్రభుని ఇతరులకు ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఇప్పుడు క్వశ్చన్స్, 2-3 క్వశ్చన్స్తో లెసన్ కంప్లీట్ అవుతుంది. రైట్, ఓకే. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి అక్క, నర్సక్క వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి లాదీకి ఏ డౌట్ వచ్చింది? నువ్వు చెప్పేసినావు నైనా. హన్న, ఏ డౌట్ వచ్చింది? వెలుగు. వెలుగు అంటే ఏంటి చెప్పాలి పూర్తిగా. వెలుగంటే ఉత్తది చెప్పకూడదు, ఇంకా చెప్పాలి. హన్న క్లియర్ చెప్పాలి. మన హృదయంలోనికి వెలుగు ఎలా వస్తుంది చెప్పు. మన హృదయంలోకి వెలుగు ఎలా వస్తుంది చెప్పు. చెప్పు నేనా, చెప్పు చెప్పు. హృదయంలోకి వెలుగు ఎలా వస్తుంది చెప్పు. చెప్పు, ఎలా వస్తుంది? చెప్పు, టక్కని చెప్పు. చెప్పు. వెరీ గుడ్. అది మైక్లో చెప్పు బాగా. ఎవరి ద్వారా? రైట్, దేవుని అంగీకరించడం ద్వారా. హన్నాకి సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వండి. సండే స్కూల్ క్లాప్స్. నేను వెరీ గుడ్. కాబట్టి ఆ దేవుని నమ్ముకుంటే దేవుని యొక్క వెలుగు మన హృదయంలోనికి వస్తుంది. ఆయన ఎందు చీకటి ఏమాత్రం కూడా లేదు కదా. ఆయన ఎందు చీకటి ఏమాత్రం కూడా లేదు. రైట్, ఓకే. ఇప్పుడు క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. రైట్. వాళ్ళ నాన్నగారికి ఒక వాక్యం, నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. వాళ్ళ నాన్నగారికి ఒక వాక్యం చూపించి సువార్త చెప్పింది లాది. అది ఏ వాక్యం? బాయ్స్ నాన్న మళ్ళీ ఒక వాక్యం చూపించి నువ్వు చెప్తావా బాబు? నువ్వు చెప్తావా? టీషర్ట్. ఇంకెవరు చెప్తారు బాయ్స్ సైడ్?
శామ్ చెప్తాడంట, నువ్వు స్కిట్లో పార్టిసిపేట్, నువ్వు చెప్తావా? రా, బాగా సిలువు బలంగా వేసుకొని ఉన్నాడు. చెప్పు. పాపం వలన వచ్చు జీతము మరణము, దేవుని కృప వెలుగును నడిపించును. దేవుని కృపావరము నిత్య జీవం. దేవుని కృప నిత్య జీవం. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సండే స్కూల్ క్లాప్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు కదా వాక్యము, దానికి రెఫరెన్స్ ఎవరు చెప్తారు? గర్ల్స్. రోమా 6:23. ఏం పేరు నాన్న నీ పేరు? దర్శినికి క్లాప్స్ ఇవ్వండి, సండే క్లాప్స్. రానేనా? వెరీ గుడ్. మీకు వెనకాల రిక్కీ లియా వాళ్ళు వేస్తున్నారు, తిన వాళ్ళు ఛాన్స్ లేదు, అయిపోయింది. రైట్, ఓకే. ఇప్పుడు ఒకే ఒక చాక్లెట్ మిగిలింది. ఈ చాక్లెట్ ఎవరికి తెలుసా? లాది ఎలా అయితే వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుకి సాక్షార్థంగా జీవించిందో, మీలో ఎవరు ఆ విధంగా జీవిస్తారో వాళ్ళకి ఈ చాక్లెట్. ఇప్పుడు జీవిస్తావా? ఇంటికెళ్ళి వినాలి బాగా, ఇంటికెళ్ళి చెప్పాలి, ఇంటికెళ్ళి లాది అక్కలాగా నేను కూడా దేవుడు నా జీవితంలో చేసిన, నేను నేర్చుకున్న వాక్యాన్ని, నేను తెలుసుకున్న క్రీస్తును ఇతరులకు చెప్తాను. వాడు ఇక్కడే దొంగతనం చేస్తాడు చాక్లెట్, ఇతరులకి చెప్తాను. ఓకేనా? అలా మీరు చెప్పాలి. రేపు VBSకి వచ్చేటప్పుడు ఎవరెవరు మీ ఫ్రెండ్స్ని ఎక్కువ మందిని తీసుకొస్తే అప్పుడు కూడా ఇస్తాం. అంతవరకు జాగ్రత్తగా తీసి అన్న దగ్గర పెడతాయి చాక్లెట్, రేపు ఇస్తాడు అన్న. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి. సురేష్ అన్న ప్లీజ్ కమ్. సురేష్ అన్న పుత్తూరు, క్లోజింగ్ ప్రేయర్. కాలబ్ అంకుల్ విల్ గివ్ ది బెనడిక్షన్. చిన్న అనౌన్స్మెంట్. ప్రైమరీ అండ్ ஜூனியர் ப்ரேயர் ஹாலில் ஃபுட் அரேஞ்ச் பண்ணப்படுது. பிரைமரி அண்ட் ஜூனியர் சர்ச்சுக்குள்ளே, டீச்சர்ஸ்க்கு அங்கே டேபிள்ஸ் இருக்குது. அதன் பிறகு சீனியர்ஸ்க்கு அங்கே பஃபே. நீங்கள் பஃபே வாங்கிட்டு இங்கே கூட உட்காந்து சாப்பிட்றலாம். சீக்கிரமாக சாப்பிட்டு சீக்கிரமாக வந்தீங்கன்னா சாங் செஷன் கொஞ்சம் அதிக நேரம் பண்ணலாம். டுடே ஃபஸ்ட்டு டேனால லேட் ஆகிடுச்சு, ஆகவே நாளைக்கு இது மாதிரி இருக்காது. நாளைக்கு ஷார்ப்பாக 9 o'clock நம்ம இங்கே வந்து 8:30 to 9 வந்தீங்கன்னா 9:30க்கு ஆரம்பிச்சிடலாம், ஈவினிங் சீக்கிரம் முடிச்சிடலாம். அதனால் உள்ளே வந்து ஜூனியர் அண்ட் பிரைமரி டீச்சர்ஸ் கொஞ்சம் ஹெல்ப் பண்ணுங்கள், சர்விங்கு பிரதர்ஸ் கொஞ்சம் ஹெல்ப் பண்ணுங்கள். அதன் பிறகு வெளியே టీచర్స్కి, సీనియర్స్కి வெளியே బఫే. ఓకేనా పిల్లలు? స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన అంటే ఏం చేయాలా? మోకరించాలా. ఓకేనా? మోకరించిన తర్వాత అందరూ కూడా మాట్లాడకూడదుమా, అయిపోయింది. మా వెనకాల గర్ల్స్ క్లోజ్ యువర్ ఐస్, అందరు కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు అనే దేవ, సర్వాధికారి అనే తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు తండ్రి సాగిలపడి శిరస్సు వంచి నమస్కరించి యేసు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవ, ఎంతవరకు నీ బిడ్డలు ప్రభువా మరినైనా మంచి ఒక కథను ప్రభా వింటూ వచ్చినారు. ఈ కథలో ఉన్నటువంటి ప్రభా సత్యమును వారు ఎరుగునట్లుగా వారి హృదయములో మీరు ప్రభువా కార్యం జరిగించండి. ప్రభా ఏదైతే ప్రభా రెఫరెన్స్ ప్రభా వారు చదువుతూ వచ్చినారో, వింటూ వచ్చినారో, ఆ మాటలను కూడా ప్రభా వారి హృదయములో మీరు ఫలభరితంగా చేయండి. ఫలించి అది 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లుగా ఆశీర్వదించండి. బిడ్డలు కూడా ప్రభువా వారి హృదయాన్ని మీకు అప్పగించుకొని దేవా వారి యొక్క పాపముల విషయమై వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది దేవా మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించే అనుభవంలోనికి బిడ్డలు నడిపించండి. విన్న వాక్యము ప్రభువా వారి హృదయంలో నుంచి దుష్టుడు తీసుకుని వెళ్ళకున్నట్లుగా మీ వాక్యమనే అక్షయ బీజము వారి హృదయములో స్థిరపరచండి. దానిని ప్రభువా మీరే ఫలభరితంగా చేయబడిన యొక్క పరిచర్ను కూడా చెప్పబడిన మీ మాటలను కూడా మీరే ఆశీర్వదకరంగా చేయమని, మేలుకరంగా వారి జీవితంలో ప్రభువా మీరే దీనిని దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் முழுவலுமே அவருடைய பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, அவர் செய்த சகல உபகாரங்களை மறவாதே. ஆமென்.
குயிக்காக டிஸ்போஸ் ஆகுங்க. ஃபுட்டு ரெடியாக இருக்குது. சர்விங் கொஞ்சம் பிரதர்ஸ் ஹெல்ப் பண்ணுங்கள். சைடில் வாங்க. டீச்சர்ஸ் கொஞ்சம் பிள்ளைங்களை உட்காரத்துக்கு கோஆப்ரேட் பண்ணுங்கள். ப்ரைமரி அண்ட் ஜூனியர் சர்ச்சுவில் உட்கார வச்சுருங்க.